జిఎస్టీలో అఫెన్సెస్ అండ్ పెనాల్టీ చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ వేస్తూనే మీకు ఒక పెనాల్టీ అంటే ఏమి, ప్రాసిక్యూషన్ అంటే ఏమి అనేది చెప్తారు. పెనాల్టీ అంటే ఏది లేదు, ఒక అమౌంట్ని మీకు ఫిక్స్ చేసి ఈ అమౌంట్ మీరు పే చేయాలి అని చెప్తారు. దట్ ఈస్ ద పెనాల్టీ. పెనాల్టీ అంటే ఏమనేది సిజిఎస్టీలో ఏం చెప్పలేదు. ఇది జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్. ఫస్ట్ మనం చెప్పినప్పుడు అదే చెప్పినాం కదా, పెనాల్టీ అంటే ఇంత అమౌంట్ పే చేయాలని చెప్తారు. అండ్ ప్రాసిక్యూషన్ అంటే ఏమంటే ఆ పర్సన్ మీద లీగల్ ప్రొసీడింగ్స్ క్యారీ చేస్తారు. లీగల్ ప్రొసీడింగ్ అంటే ఇప్పుడు పెనాల్టీలో డైరెక్ట్ ఇంత అమౌంట్ పే చేయండి అంటే ఆ అమౌంట్ పే చేస్తే క్లియర్ అయిపోద్ది. ప్రాసిక్యూషన్లో ఎట్లా అంటే ఆ పర్సన్ని పిలుచుకొని వెళ్ళడము అండ్ కొన్ని ఫార్మల్ ఛార్జెస్ వేయడము అండ్ ఆ పర్సన్ని ఇంటరాగేట్ చేయడము ఆర్ అతని దగ్గర నుంచి ఓత్ మీన్స్ ప్రామిస్ తీసుకోవడం, అలాంటివన్నీ జరుగుతాయి ఈ ప్రాసిక్యూషన్ జరిగేటప్పుడు. బట్ పెనాల్టీలో డైరెక్ట్ సింగిల్ అమౌంట్ ఇంత వస్తుంది, ఇంత పే చేయాలి, అమౌంట్ పే చేస్తే క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ టోటల్గా ఈ చాప్టర్లో వచ్చేసి మనకి ఎంత పెనాల్టీ పడుతుంది, ఒక రిలవెంట్ అఫెన్సెస్కి ఏమనేది తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని రిలవెంట్ డెఫినేషన్స్ ఇచ్చిన ఆ డెఫినేషన్స్ మీరు చాయినా అర్థమైపోతుంది అనుకోండి. మనకి మెయిన్ ఇక్కడ నుంచి పెనాల్టీ ఫర్ సర్టెన్ అఫెన్సెస్ సెక్షన్ 122 కా నుంచి చెప్తారు. 122లో దేర్ ఆర్ 21 అఫెన్సెస్ని ప్రిస్క్రైబ్ చేసినారు. 21 అఫెన్సెస్ 122లో 21 అఫెన్సెస్ని చేసిన అంటే 21 అఫెన్సెస్ని పెట్టి ఆ అఫెన్సెస్కి సంబంధించిన పెనాల్టీని మీకు చూపిస్తారు. ఇది అఫెన్స్ ఇంత పెనాల్టీ, ఇది అఫెన్స్ ఇంత పెనాల్టీ అనేది 122(1)లో చెప్తారు. ఇవి వచ్చేసి ట్యాక్సబుల్ పర్సన్ కంపల్సరీగా పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ది ఏమంటే ఎప్పుడైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏవైనా కానీ మీరు చేసినారంటే వితౌట్ ఇన్వాయిస్ చేసినారో ఆర్ ఇన్వాయిస్ వచ్చేసి ఇన్కరెక్ట్ ఉన్నా, ఫాల్స్ ఇన్వాయిస్ ఉన్నా, ఇన్వాయిస్కి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం వస్తే అది ఫస్ట్ అఫెన్సెస్గా ట్రీట్ చేస్తారు. సో 21 అఫెన్సెస్లో ఫస్ట్ అఫెన్స్ రిలేటింగ్ టు ఇన్వాయిస్కి సంబంధించి ఇన్వాయిస్ అనేది కరెక్ట్ ఉండాలి, ఇన్కరెక్ట్ ఉన్నా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన అఫెన్స్ వస్తుంది. దానికి ఎంత పెనాల్టీ వస్తుంది అనేది మళ్ళీ లాస్ట్లో చూద్దాం. సెక్షన్ ఓవరాల్ గా చూసుకున్నా కానీ మొత్తం అన్ని 21 అఫెన్సెస్ కి సంబంధించి ఒకటే ఉంటుంది పెనాల్టీ. ఏమంటే 10,000 ఆర్ ట్యాక్స్ ఆర్ ఐటీసీ ఎంతైతే ఇన్వాల్వ్ అవుతుందో ఆ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ చూసుకుంటాం. సో 121 అఫెన్సెస్ లో ఫస్ట్ వచ్చేసి ఇన్వాయిస్ కి రిలేటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వాయిస్ ప్రొవైడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్ కదా, ఒకవేళ ఇన్వాయిస్ ప్రొవైడ్ చేయకుంటే కూడా మీకు అఫెన్సే. మనము యాజ్ పర్ ఇన్వాయిసెస్ ప్రొవిజన్స్ ప్రకారం విత్ ఇన్ 30 days లోపల అంటే గూడ్స్ రిమూవ్ చేసిన విత్ ఇన్ 30 days లోపల ఇన్వాయిస్ ని కంపల్సరీ రైట్ చేయాలి. ఒకవేళ ఇన్వాయిస్ ని రైట్ చేయకుంటే కూడా ఈ కేటగిరీలోకి వచ్చేస్తుంది. ఇన్వాయిసెస్ రైట్ చేయకుంటే, ఒకవేళ మనం ఇన్వాయిసెస్ ని రైట్ చేస్తున్నాం బట్ సప్లై లేదు అంటే బోగస్ ఇన్వాయిసెస్, నా దగ్గర ఏం గూడ్స్ లేవు, ఏ బిజినెస్ ఏం లేదు, బట్ పర్సన్స్ కి నేను ఇన్వాయిసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ ఇన్వాయిసెస్ ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఎగ్జాంపుల్ కాదు, రియాలిటీలో ఎక్కువ ఉండే ప్రాబ్లం కాదు, మెయిన్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అనుకోవచ్చు, అడ్వాంటేజ్ అనుకోవచ్చు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ లో సిమెంట్ రీటైలర్ వాళ్ళు ఏం చేస్తారంటే సిమెంట్ వాళ్ళ దగ్గర ఎక్కువ మంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు వస్తుంటారు. అండ్ ఎవరైతే B2B వాళ్ళు వస్తారో వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ చెయ్యరు. బట్ ట్రాన్సాక్షన్ చేయకుండా కూడా వాళ్ళు జిఎస్టీ ఇన్వాయిసెస్ తీసుకుంటుంటారు. బికాస్ ఆఫ్ వాళ్ళు ఇన్పుట్ క్లెయిమ్ ని చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ట్రేడర్స్ వాళ్ళు క్యాష్ సేల్స్ చేసింటారు కదా, చాలా మందికి క్యాష్ సేల్స్ చేసింటారు. ఆ క్యాష్ సేల్స్ అంతా క్యాష్ సేల్స్ బుక్ చేయకుండా వీళ్ళకి చూపిస్తారు. సో ఇక్కడ పర్చేస్ ట్రాన్సాక్షన్ ఏం జరగకుండా కూడా ఒక ఇన్వాయిస్ రైజ్ అయింది. ఈ ఇన్వాయిస్ ఈ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పర్సన్ ఆ ఇన్పుట్ ని క్లెయిమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది ఒక 50,000 1 lakh ఉందనుకోండి, 1 lakh నేను అమౌంట్ ఏమి పే చేయకుండా 1 lakh ఇన్పుట్ క్లెయిమ్ చేస్తున్నా. సో దట్ ఆ రీటైలర్ ఏం చేయొచ్చు, మేబీ 1 lakh మీద ఒక 20% ఒక 20,000 ఆ 30,000 అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు. సో 70,000 బెనిఫిట్ విత్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బోగస్ ఇన్వాయిస్ రైట్ చేయడం వల్ల. ఇట్లాంటి కేసెస్ లో కానీ అండ్ అమౌంట్ ఏదన్నా కలెక్ట్ చేయాల్సి ఉంది బట్ కలెక్ట్ చేయలేదు, ఆర్ మనం కలెక్ట్ చేసినాము అమౌంట్ ని బట్ 3 months లోపల మనం గవర్నమెంట్ కి పే చేయాలి కదా, ఆ పేమెంట్ చేయకుంటే అవి కూడా అఫెన్సెస్ కిందికి వస్తుంది. నెక్స్ట్ అమౌంట్ ని ఇన్ కాంట్రవెన్షన్ గా తీసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% మనం కలెక్ట్ చేయాలి బట్ మనం 18% కలెక్ట్ చేస్తున్నాం. ఇట్లా రాంగ్ అమౌంట్ ని కలెక్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది, 12% కలెక్ట్ చేయాల్సిన దగ్గర 18% కలెక్ట్ చేస్తున్నారు. ఇట్లా ఉంటే కూడా ఇది అఫెన్సెస్ కింద తీసుకుంటారు. ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాం. ఫస్ట్ ఇన్వాయిసెస్ ఇష్యూస్ కి సంబంధించి, సెకండ్ది ట్రాన్సాక్షన్ లేకుండా ఇన్వాయిసెస్ ఇష్యూ చేస్తే, థర్డ్ది కలెక్షన్ ట్యాక్స్ బట్ పే చేయకుంటే, బట్ కలెక్టింగ్ కాంట్రవెన్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తుంటే,
ఇవి 4. నెక్స్ట్ 5th వచ్చేసి ఫెయిల్ టు డిడక్ట్ టాక్సేషన్, అంటే టీసీఎస్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, ఆ టీడీఎస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నావో సెక్షన్ 51, 52 డీల్ చేస్తుంది. అవి కరెక్ట్ గా చేస్తుండలేమనుకోండి, అప్పుడు కూడా వాటిని అఫెన్సెస్ కింద తీసుకుంటాము. ఒకవేళ మనం డిడక్ట్ చేస్తున్నా లెస్ అమౌంట్ ని డిడక్ట్ చేస్తున్నాము, ఆ డిడక్ట్ చేస్తున్నాము బట్ గవర్నమెంట్ కి పే చేయకున్నాము, ఆ 2 ట్రాన్సాక్షన్ ని ఇక్కడ కవర్ చేస్తారు. 5th పాయింట్, 6 పాయింట్స్ వచ్చేసి టీసీఎస్ కి సంబంధించి. నెక్స్ట్ 7th పాయింట్, నెక్స్ట్ టేక్స్ ఆర్ యూటిలైజెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వితౌట్ యాక్చువల్ రిసీట్ ఆఫ్ గుడ్స్. ఇది మేజర్ గా మనకి బయట జరుగుతున్నది. మనకి దగ్గర ఇన్వాయిసెస్ లేకుండా కూడా మనం ఇన్పుట్స్ ని క్లెయిమ్ చేయడం. ఇన్పుట్ క్లెయిమ్ చేయాలంటే మనం ఇన్వాయిసెస్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. కొంతమంది ఇన్వాయిసెస్ వాళ్ళంతకే వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళాం అనుకోండి, నెంబర్ ఆఫ్ జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి. ఆ జిఎస్టీ నెంబర్స్ నేను పర్చేజ్ చేసినా అని ఇన్పుట్స్ ని క్లెయిమ్ చేస్తుంటారు. యాక్చువల్ రిసీట్స్ ఆఫ్ గూడ్స్ ఉంటుందా? ఉండదు. యాక్చువల్ రిసీట్స్ ఆఫ్ సర్వీస్ ఉంటుందా? ఉండదు. పేమెంట్ ఏమన్నా పే చేస్తారా? పేమెంట్ ఏమి ఉండదు. ఓన్లీ ఇన్వాయిస్ అనేది కాపీ ఉంటుంది. ఆ ఇన్వాయిస్ తో వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఫేక్ ఇన్వాయిసెస్ వాళ్ళంతకే వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫేక్ ఇన్వాయిసెస్ ప్రొవైడ్ చేసే, దట్ ఈస్ బోగస్ ఇన్వాయిసెస్ ప్రొవైడ్ చేస్తే పైన వచ్చింది. ఇప్పుడు మనమంతకే మనం తీసుకుంటే క్రెడిట్ ని ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 8th ఫ్రాడ్లెంట్ అబ్టైన్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్. మనం పైన ఏవైతే ఇన్పుట్స్ ని క్లెయిమ్ చేసినామో ఇప్పుడు ఆ ఇన్పుట్ ని మనం గవర్నమెంట్ కాడ నుంచి క్లెయిమ్ చేస్తున్నాము. ఇంతకు ముందు ట్యాక్స్ లైబిలిటీకి సెటప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్ మనం రీఫండ్ ని క్లెయిమ్ చేయొచ్చు గవర్నమెంట్ నుంచి. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరే వాళ్ళ ఫాల్స్ డాక్యుమెంట్ ని తీసుకొని ఆ డాక్యుమెంట్స్ తోని ఇన్పుట్ ఉందని చెప్పి తర్వాత ఇన్పుట్ ని రీఫండ్ క్లెయిమ్ చేస్తున్నాము. అది కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. నెక్స్ట్ 9th, నెక్స్ట్ రిలేటెడ్ టు ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, ఆ పర్సన్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అతని ఇన్పుట్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫీస్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, వాటి మధ్యలో ఇన్పుట్ ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ చేసుకుంటారు. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే దగ్గర ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కన్నా ప్రాపర్ గా చేయకుంటే ఏమన్నా కంట్రవెన్షన్ ఇన్ అడిషన్ టు అతను మంచిగా ప్రొవైడ్ చేయలేదు అనుకోండి డిస్ట్రిబ్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేవరబుల్ గా ఒక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ కి ఎక్కువ ఇన్పుట్ ని నేను ప్రొవైడ్ చేస్తున్నా, నేను ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ని. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది కూడా అఫెన్స్ కిందనే తీసుకుంటాము. నెక్స్ట్ ఫాల్సిఫైస్ సబ్స్టిట్యూట్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫేక్ అకౌంట్స్. మనం గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. లైక్ ఇన్ఫర్మేషన్ GSTR1, GSTR2, ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా ప్రొవైడ్ చేయకుండా ట్యాక్స్ ని అవాయిడ్ చేస్తున్నాము, దాన్ని కూడా అఫెన్స్ కిందనే తీసుకుంటారు. నెక్స్ట్ మనము రిజిస్టర్ చేసుకోవాల్సినది ఉంది బట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారేమో. మన టర్న్ ఓవర్ స్పెసిఫైడ్ లిమిట్ లైక్ 20 lakhs ఆర్ 40 lakhs అట్లా ప్రిస్క్రైబ్ టర్న్ ఓవర్ ఉంది కదా, ఆ టర్న్ ఓవర్ క్రాస్ అయినప్పటికీ మనం రిజిస్ట్రేషన్ తీసుకోవడం లేదు, అది కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. నెక్స్ట్ ఫర్నిష్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు రిజిస్ట్రేషన్ పర్టికులర్స్ ఎదర్ అట్ ద టైమ్ ఆఫ్, మనం రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాము బట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ప్రొవైడ్ చేసి రిజిస్ట్రేషన్ తీసుకున్నాము బట్ సబ్సిక్వెంట్లీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కోర్ ఫీల్డ్ ఉంటుంది, నాన్ కోర్ ఫీల్డ్ చేంజెస్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా చేంజ్ చేసుకుంటున్నాం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ తీసుకోకుండా అఫెన్సే, రిజిస్ట్రేషన్ తీసుకున్నాము బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము అది అఫెన్స్ అయితే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ చేంజ్ చేసేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అది కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ప్రివెంట్ ఎనీ ఆఫీసర్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అండర్ దిస్ యాక్ట్. ఎవరైనా ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయడానికి వస్తే వాళ్ళకి అబ్స్ట్రాక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, అంటే మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయకుండా వాళ్ళ టైం ని డిలే చేసుకోవడం, వాళ్ళని ఊకే అలో చేయకుండా ఉండడం, అట్లా అబ్స్ట్రాక్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే ఆ వచ్చిన ఆఫీసర్స్ కి అది కూడా అఫెన్స్ కిందనే తీసుకుంటారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ వితౌట్ కవర్ ఆఫ్ డాక్యుమెంట్స్. మనం గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము బట్ ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు లైక్ ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ బిల్ ఆఫ్ సప్లై, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్సబుల్ గూడ్స్ చేసేటప్పుడు, బిల్ ఆఫ్ సప్లై అంటే లైక్ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఉన్నప్పుడు బిల్ ఆఫ్ సప్లై ప్రొవైడ్ చేస్తాము, ఆర్ ఈవే బిల్స్ వేరెవర్ రిక్వైర్డ్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు అట్లా ఉన్నప్పుడు ఈ ఇన్వాయిస్ కి సంబంధించి కానీ బిల్ ఆఫ్ సప్లై కానీ ఈవే బిల్ కానీ రిక్వెజిట్ డాక్యుమెంట్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అట్లాంటి టైం కూడా అఫెన్స్ కిందనే ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ సప్రెసెస్ ఈజ్ టర్న్ ఓవర్ లీడింగ్ టు ఎవేషన్ ఆఫ్ ట్యాక్స్ అండర్ దిస్ యాక్ట్. సపరేషన్ మీన్స్ మనం డిస్క్లోజ్ చేస్తుండలేము కొత్త ఇన్ఫర్మేషన్ ని, టర్న్ ఓవర్ ని, అండర్ రిపోర్టింగ్ చేస్తాము బట్ అంత ఇన్ఫర్మేషన్ ని రిపోర్టింగ్ చేయడం లేదు.
అట్లా చేసి మనం ట్యాక్స్ ని ఎవేషన్ చేస్తుంటే వాటిని కూడా అఫెన్స్ కిందనే తీసుకుంటాము. నెక్స్ట్, ఫెయిల్ టు కీప్, మెయింటైన్ ఆర్ రిటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. అంటే యాక్ట్ ప్రకారం మనం ఎట్లయితే బుక్స్ ని మెయింటైన్ చేయాలో అట్లా బుక్స్ ని మెయింటైన్ చేయడం లేదు. బుక్స్ ని ఎట్లా మెయింటైన్ చేయాలని యాక్ట్ చెప్పిందా? ఎస్. అకౌంట్స్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పింది. సపరేట్ జిఎస్టీ అకౌంట్ అనేది సపరేట్ ఉండాలి. జిఎస్టీ అకౌంట్ సపరేట్ ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ సపరేట్ ఉండాలని ఆలోచించకండి. బ్యాంక్ అకౌంట్ కాదు, మన లెడ్జర్స్ లో జిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ ఎంత, ట్యాక్స్ కలెక్టబుల్ ఎంత, ట్యాక్స్ ఐటీసీ ఎంత, ఆ సపరేట్ అకౌంట్, సపరేట్ లెడ్జర్ అనుకోండి. మన టాలీ ప్రకారం మనం వాడుతుంటే సపరేట్ అకౌంట్ అంటే మీరు సపరేట్ గా ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే రాంగ్. మనకి అకౌంటెంట్ వాళ్ళకి సపోర్టింగ్ అకౌంట్ అంటే ఈజీగా అర్థమైపోతాయి లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలని. కొంత నాన్ అకౌంటింగ్ వాళ్ళకి సపరేట్ అకౌంట్ అంటే మేబీ దేర్ ఇంటెన్షన్ ఈ సపరేట్ బ్యాంక్ అకౌంట్ అనుకుంటారు. అది అట్లా కాదు. చూడండి, నేను యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ ని మెయింటైన్ చేస్తున్నా, బట్ వాళ్ళు అడిగినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయకుండా ఫెయిల్స్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్స్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నా, అది కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయకపోయినా అఫెన్సే, మెయింటైన్ చేసిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ప్రొవైడ్ చేయకుండా కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. నెక్స్ట్, సప్లైస్, ట్రాన్స్పోర్ట్స్ ఆర్ స్టోర్స్ ఎనీ గూడ్స్ విచ్ రీజన్ టు బిలీవ్ లైబుల్ టు కన్ఫిస్కేషన్. అంటే ఆ గూడ్స్ అనేది కన్ఫిస్కేషన్ కి వస్తుందని మీకు తెలిసి మీరు ఆ గూడ్స్ ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వేరే చోటికి, అట్లాంటి కేసులు కూడా వాటిని అఫెన్సెస్ కిందనే తీసుకుంటాము. నెక్స్ట్, ఇష్యూ ఎనీ ఇన్వాయిస్ డాక్యుమెంట్ బై యూజింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ అనదర్ రిజిస్టర్ పర్సన్. నేనున్నాను, నా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోకుండా నాకు కాంపిటీటర్ ఒక జిఎస్టీ నెంబర్ వాళ్ళ నెంబర్ ని ప్రొవైడ్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దీనివల్ల నాకు ట్యాక్స్ పేయబుల్ అనేది తగ్గిపోతుంది కదా. అట్లా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుంటే దాన్ని కూడా అఫెన్స్ కింద తీసుకుంటారు. ట్యాంపర్స్ విత్ ఆర్ డిస్ట్రాయ్స్ ఎనీ మెటీరియల్ ఎవిడెన్స్ ఆర్ డాక్యుమెంట్స్. అంటే మెటీరియల్ ఎవిడెన్స్ అంటే లైక్ ఇప్పుడు నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది, ఒక 1 lakh, 2 lakhs, 3 lakhs, 5 lakhs కి సంబంధించి 5 lakhs కి సంబంధించి ఉంది అనుకుందాము. నేను బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఆ 5 lakhs ని ఎంటర్ చేయలేదు, రిటర్న్ ఫైల్ చేశాను. ఈ జిఎస్టీ వాళ్ళకి కొంతమందికి డెకాయ్ ప్రాసెస్ అంటే సడన్ గా వచ్చి చెక్ చేస్తే రైట్ వాళ్ళకు ఉంది. అప్పుడే ఒక జిఎస్టీ ఆఫీసర్ వచ్చినా అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాడు, చెక్ చేస్తున్నప్పుడు నేను ఆ ఇన్ఫర్మేషన్ నేను వేయలేదని నాకు తెలుసు కాబట్టి ఆ ఇన్వాయిస్ ఏదైతే ఉందో 5 lakhs ది అవి చింపేస్తున్నాను అనుకోండి, అది మెటీరియల్ ఎవిడెన్స్. ఆ 5 lakhs ట్యాక్స్ పే చేయలేదని తెలుసు కాబట్టి నేను చింపేస్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ జిఎస్టీ ఆఫీసర్ కనుక్కుంటే అది కూడా అఫెన్స్ కిందనే వస్తుంది. నెక్స్ట్, డిస్పోజ్ ఆఫ్ ఆర్ ట్యాంపర్స్ విత్ ఎనీ గూడ్స్ దట్ హ్యావ్ బీన్ డిటైన్డ్, సీజ్డ్ ఆర్ అటాచ్డ్. అట్లాంటివి సీజ్డ్, డిటైన్డ్ అట్లాంటి గూడ్స్ ని మేము డిస్పోజ్ చేస్తున్నా. ఆ ట్యాంపర్స్ అంటే నా దగ్గర ఉన్నప్పుడు తీసుకోవడానికి వచ్చినప్పుడు అతను కనుక్కుంటాడని నేను చింపితే పైన కేసుకు వస్తుంది. వాళ్ళ దగ్గర పోయింది ఆ పేపర్, ఆ ఇన్వాయిస్ తీసుకున్నాడు, తర్వాత ఆ పేపర్ ని నేను అట్లనే ఒకలాగా సంపాదించి నేను చింపేసిన అనుకోండి, కింద దానిలోకి వస్తుంది. ఈ 21 కేసులో అమౌంట్ ఆఫ్ పెనాల్టీ ఎంత అయ్యా వచ్చేది అంటే 10,000 ఆర్ ఎనీ అమౌంట్ ఈక్వలెంట్ టు ద ట్యాక్స్ అవాయిడెడ్. ఎంతైతే మనం ట్యాక్స్ అవాయిడ్ చేస్తామో ట్యాక్స్ డిడక్ట్ చేయాలి సెక్షన్ 51 టీడీఎస్ కి సంబంధించి, ట్యాక్స్ కలెక్టెడ్ సెక్షన్ టీసీఎస్ కి సంబంధించి, ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేస్తాం. మనం చెప్పినాం కదా, ఇన్పుట్ ఇన్వాయిస్ క్లెయిమ్ లేకున్నా కానీ ఇన్వాయిస్ ని క్లెయిమ్ చేస్తున్నాం. ఆర్ రీఫండ్ క్లెయిమ్డ్ ఫార్లెంట్, ఎంతైతే ఉందో ట్యాక్స్ లయబిలిటీ ఆ అమౌంట్ 10,000 ఆర్ ఎంతైతే ట్యాక్స్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటారు. ఈ 2 తీసుకుని ఈ 21 కేసెస్ లో ఆ అమౌంట్ ని మనకి పెనాల్టీగా వేస్తారు. ఇది సెక్షన్ 122(1) అఫెన్సెస్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి 122(1)A, ఇది కొత్త సెక్షన్ ని ఇన్కార్పొరేట్ చేసినది. ఇది ఏం చెప్తుంది అంటే, పైన ఇప్పుడు మనం క్లాసెస్ చెప్పుకున్నాం కదా 21 క్లాసులు, ఆ 21 క్లాస్ లో 1, 2, 7, 9 ఈ 4 కేసెస్ ఏవైతే ఉంటావో పెనాల్టీ ఎంత 10,000, ఆ ట్యాక్స్ ఎంతైతే అవాయిడ్ చేస్తున్నారో ఆ ఇన్పుట్ ఎంత ఉందో విచ్ ఎవర్ అయితే హయ్యర్ తీసుకుంటాం కదా, మామూలు జనరల్ గా తీసుకునేది 122(1) లో. 122(1)A లో ఏం చెప్తా అంటే ఈ 4 కేసెస్ ఏవైతే ఉన్నావో ఆ 4 కేసెస్ ఏమి, సప్లై ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బోత్ వితౌట్ ఇన్వాయిస్, ఎనీ ఇన్వాయిస్ లేకున్నా కానీ, ఆర్ ఇన్వాయిస్ లో ఇన్కరెక్ట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఆర్ ఏదైనా ఇన్వాయిస్ బిల్ ఆఫ్ సప్లై గూడ్స్ మనకు దగ్గర ఇన్వాయిస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వితౌట్ అంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ లేకున్నా కూడా ఇన్వాయిస్ మనమంతకి మనం క్రియేట్ చేసుకుని ఇన్పుట్స్ ని క్లెయిమ్ చేస్తున్నా, ఆ ట్యాక్స్ ని ఇన్పుట్ యాక్చువల్ రిసీవ్ ఆఫ్ గూడ్స్ లేకున్నా మనం ఇన్పుట్ ని తీసుకున్నా, ఆర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా మనతో లేకున్నా కూడా, ఈ 4 కేసెస్ లో ట్యాక్స్ అమౌంట్ పెనాల్టీ ఎట్లా అవుతుందంటే దీన్ని 122(2) డీల్ చేస్తుంది. 122(2) ఏం చెప్తారంటే అదర్ దెన్ ఫ్రాడ్ ఆర్ ఫ్రాడ్లెంట్ గా చేసినారా,
ఫ్రాడ్లెంట్లీగా అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి అది ఫ్రాడ్ చేయాలని. ఒకవేళ వాళ్ళకి ఇంటెన్షన్ లేకుంటే ఎట్లా అనేది డివైడ్ చేసుకుంటుంది. ఫ్రాడ్ ఇంటెన్షన్ ఉంటే ఒక ట్యాక్స్ వస్తుంది, ఫ్రాడ్ ఇంటెన్షన్ లేకుంటే ఒకటి వస్తుంది. ఫర్ అదర్ దెన్ ఫ్రాడ్ అయితే వాళ్ళకి వచ్చే ట్యాక్స్ ఎంత అంటే షెల్ బి పెనాల్టీ 10,000 ఆర్ 10% ఆఫ్ ట్యాక్స్ డ్యూ ఫ్రమ్ ద సచ్ పర్సన్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానిపైన 10% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకుంటాం. పైన ఈ 4 కేసెస్ ఒకటే చూసుకోవాలి. 4 కేసెస్ కాకుండా రిమైన్ కేసెస్ ఏవైతే ఉన్నావో 10,000 ఆర్ 100% ఆఫ్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకుంటాము. అండ్ ఫ్రాడ్లెంట్ కాకుండా ఉంటే 10% ఆర్ 10% ఆఫ్ 10,000 ఆర్ 10% ఆఫ్ ట్యాక్స్ తీసుకుంటాం. ఒకవేళ అది ఫ్రాడ్ అయితే వాళ్ళు విల్ఫుల్ స్టేట్మెంట్ చేస్తే అప్పుడు షెల్ బి లయబుల్ పెనాల్టీ అమౌంట్ ఈక్వల్ టు 10,000 ఆర్ ట్యాక్స్ డ్యూ ఫ్రమ్ సచ్ పర్సన్. ఎంతైతే ఉందో అంటే ఈ ఫ్రాడ్ ఉన్నప్పుడు 100% వచ్చేస్తుంది, ఫ్రాడ్ లెంట్ లేకుంటే 10% మాత్రమే కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ 122(3) ఏం చెప్తారా అంటే అఫెన్సెస్ ఇన్వాల్వ్ అయినాయి బట్ పర్సన్ అనే పర్సన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ కాదు. ఏదైతే అవేషన్ జరిగిందో ఆ అవేషన్ కి డైరెక్ట్ రిలేటెడ్ పర్సన్ కాదు, అంటే ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు, ఓనర్ వచ్చేసి ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి సంబంధించి ఐడియా వచ్చేసి ఒక సిఏ ప్రొవైడ్ చేసినాడు, సిఏ ఇండైరెక్ట్. ఆర్ ఓనర్ ఉన్నాడు అండ్ వాటికి అతనికి ట్రాన్స్పోర్టర్ హెల్ప్ చేస్తున్నారు గూడ్స్ ని తీసుకుపోవడానికి వితౌట్ ఇన్వాయిస్. ఇక్కడ ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఇండైరెక్ట్ గా చేస్తున్నారు, సో వాళ్ళకి పెనాల్టీ ఉంటుందా, వాళ్ళకి కూడా పెనాల్టీ ఉంటుంది. అప్ టు 25,000 దాకా పెనాల్టీ ఉంటుంది. లైక్ సిఎస్ కానీ ట్రాన్స్పోర్టర్ కానీ ఎవరైతే మనకి ఉచిత సలహాలు ఇస్తుంటారు చూడండి పక్క నుండి, వాళ్ళు ఈ కో యాక్టర్స్ డైరెక్ట్ గా వాళ్ళు చేయమంటే వాళ్ళు చేయరు, పక్కన వాళ్ళకి సలహాలు ఏమంటే మంచిగా ఇస్తారు సలహాలు. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్ టు 25,000 పెనాల్టీ మనకి ఉంటుంది. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే 122(1), 122(2) అక్కడ చెప్పేటప్పుడు డైరెక్ట్ పెనాల్టీ 10,000 ఆర్ ట్యాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకున్నాం, డైరెక్ట్ 10,000 చూడండి. బట్ ఇండైరెక్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఎక్స్టెండెడ్ టు 25,000, అంటే డైరెక్ట్ 25,000 అన్న వేయచ్చు, 10,000 అన్న వేయచ్చు, 5,000 అన్న వేయచ్చు, 1,000 అన్న వేయచ్చు. ఇండైరెక్ట్ పర్సన్స్ కి ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ పర్సన్స్ కి డైరెక్ట్ 10,000 ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే ఉందో విచ్ ఎవర్ ఈస్ హైయర్ తీసుకుంటాం. నెక్స్ట్ సెక్షన్ 123 ఏం చెప్తారంటే పర్సన్స్ ఫెయిల్స్ టు ఫర్నిష్ అండ్ ఇన్ఫర్మేషన్ రిటర్న్స్ అండర్ సెక్షన్ 150 ప్రకారం రిటర్న్స్ ని ఫైల్ చేయాలి కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఫర్నిష్ చేయకుంటే వాళ్ళకి 100 రూపీస్ పర్ డే వస్తుంది ఇన్ఫర్మేషన్ రిటర్న్ కి సంబంధించి. దాని అమౌంట్ మాక్సిమం వచ్చేసి 5,000 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ పర్ డే. చూడండి ఈ పెనాల్టీ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే డైరెక్ట్ 100 రూపీస్ పర్ డే, మాక్సిమం 5,000 డైరెక్ట్ వేస్తారంటే లేదు. మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ గా మనకి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ కూడా కాదు, మనకి నోటీస్ అనేది సర్వ్ చేయాలి ఇన్ఫర్మేషన్ రిటర్న్స్ కి సంబంధించి మీరు ప్రొవైడ్ చేయండి అని. అండ్ డేట్ ఆఫ్ సర్వీస్ ఏదైతే నోటీస్ ఇస్తారో విత్ ఇన్ 90 days లోపల మనకి కరెక్ట్ చేసుకోవడానికి టైం ఉంటుంది. విత్ ఇన్ 90 days లోపల కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే అప్పుడు మనకి పెనాల్టీస్ రైజ్ అవుతాయి సెక్షన్ 123 ప్రకారం. నెక్స్ట్ 124 ఫైన్ ఫర్ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ స్టాటిస్టిక్స్ సెక్షన్ 124. ఇక్కడ మనం పైన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే 123, ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయకుంటే 124 లో వస్తుంది. పైన మనకి ఇన్ఫర్మేషన్ మనకి ఏం అడగవచ్చు, ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిటర్న్స్. మనం రిటర్న్స్ ని ఫైల్ చేసినాము, టర్న్ ఓవర్ వాళ్ళకి మన రిటర్న్స్ లో అండ్ మనకి బ్యాంక్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఉందనుకుంటే మనకు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అడిగినా అనుకోండి, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ని విత్ ఇన్ 90 days లో కూడా ప్రొవైడ్ చేయకుంటే మనకి 100 రూపీస్ పర్ డే, అది 123 లో వస్తుంది. ఫెయిల్యూర్ టు ఫర్నిష్ స్టాటిస్టిక్స్, ఏమన్నా మనకి స్టాటిస్టిక్స్ అడిగినా అనుకోండి, ఆ స్టాటిస్టిక్స్ విత్ ఇన్ రీజనబుల్ కాస్ట్, అంటే రీజనబుల్ కాజ్ ఏం లేదు మనం అవాయిడ్ చేయడానికి, స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి. అప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినాము స్టాటిస్టిక్స్ అనేది రాంగ్ ఉంటే అప్పుడు వచ్చేసి పెనాల్టీ 10,000 పెనాల్టీ ఉంటుంది. డైరెక్ట్ గా 10,000 వేసేస్తారు. ఒకవేళ ఆ 10,000 వేసిన తర్వాత కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా ప్రొవైడ్ చేయకుంటే అది ఎంతవరకు అయితే కంటిన్యూ అవుతుందో ఆ కంటిన్యూ అయ్యేంత వరకు మీకు 100 రూపీస్ పర్ డే పడుతుంది, మాక్సిమం 25,000 దాకా పెనాల్టీ ఉంటుంది. సో పైన వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే, ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయకుంటే 10,000
ఫస్ట్ కంటిన్యూయింగ్ అఫెన్స్ అండ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంటే 100 రూపీస్ పర్ డే పడుతుంది. మాక్సిమం వచ్చేసి 25,000 దాకా వస్తుంది. నెక్స్ట్ జనరల్ పెనాల్టీ సెక్షన్ 125 పైన ఎక్కడ మీరు కవర్ కాలేదు, బట్ మీరు ఏవో తెలియని ఫాల్ చేస్తున్నారు, ఇన్కమ్ జిఎస్టీ వాళ్ళే పట్టుకోలేకపోతున్నారు. సడన్ గా పట్టుకున్నారు అనుకోండి, మీరు వెంటనే మీరు ఏమంటారు, సార్ మీ ప్రొవైడ్ చేసిన అఫెన్స్ లో మేము లేవు సార్ అంటారు. అట్లా లేవు అని మీరు చెప్పినప్పటికీ వాళ్ళు జనరల్ పెనాల్టీ వేస్తారు, 25,000 దాకా ఉంటుంది కూడా, విచ్ మే ఎక్స్టెండ్ టు 25,000. చూడండి, అంటే అప్ టు 25,000 అనేయచ్చు, 5,000 అనేయచ్చు, 4,000 అనేయచ్చు, 2,000 అనేయచ్చు. అంటే నీకు జిఎస్టీ ఆఫీసర్ కున్న రిలేషన్ బేస్ చేసుకుంటుంది. ఇక్కడ కొంతమంది మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే ఈ అప్ టు పెనాల్టీస్ ఏవైతే ఉన్నావో వాటిని తగ్గించుకోవడానికి ఉంటుంది. సో ఒకవేళ స్టాండర్డ్ పెనాల్టీ ఉందనుకోండి, స్టాండర్డ్ పెనాల్టీ ఉన్నప్పుడు మీకు వాళ్ళ మీరు జిఎస్టీ ఆఫీసర్స్ ఏం చేయడానికి ఉండదు. అప్ టు అని ఏదైతే కనబడుతుందో అది జిఎస్టీ ఆఫీసర్ కి కొంచెం రైట్ ఉంటుంది తగ్గించుకోవడానికి. సో జిఎస్టీ ఆఫీసర్ తో కొంచెం మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోండి. అప్ టు ఉన్న పెనాల్టీల దగ్గర మీరు పెనాల్టీ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 126. సెక్షన్ 126 ఏం చెప్తారంటే, సార్ నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీకు పెనాల్టీ వేస్తారా? అన్నిటికీ పెనాల్టీలు వేసుకుంటా ఉంటే జిఎస్టీలు రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయరు, జిఎస్టీ ఎవరు లేరు రారు. అంతంగా మాస్టర్ మైండ్ కి ఫాలో అవుతారు, మాస్టర్ మైండ్ బ్రెయిన్ ని యూజ్ చేస్తారు. అమ్మకి నాన్నకి చిన్నన్నకి పెద్దన్నకి అందరి మీద బిలో టర్న్ ఓవర్ పెట్టుకొని రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉంటారు. సో చిన్న చిన్న మిస్టేక్స్ కి పెనాల్టీస్ వెయ్యరు. మిస్టేక్ అనేది పెద్ద ఉండాలి, అఫెన్స్ అనేది పెద్ద ఉండాలి, అట్లాంటప్పుడు మాత్రమే వేస్తారు. ఆ అఫెన్సెస్ లేవు అని చెప్పడానికి, చిన్న చిన్న మైనర్ దానికి అఫెన్సెస్ లేవు అని చెప్పడానికి సెక్షన్ 126. సార్ ఎప్పుడు అంటారు చిన్న చిన్న మిస్టేక్స్ అని అంటే, ఎప్పుడైతే ట్యాక్స్ ఇన్వాల్వ్ అనేది లెస్ దెన్ 5,000 ఉందో అప్పుడు వాటిని చిన్న చిన్న మిస్టేక్స్ అంటారు. మీరు కావాలనే ఆర్ అన్ఇంటెన్షనల్ గా ఒక 10,000 సంబంధించి చేసినా అనుకోండి, అది మీరు చిన్న మిస్టేక్ కాదు. ఒకవేళ 4,000 కి చేసినా అంటే చిన్న మిస్టేక్ అవుతుంది. ఇవి ఈజీగా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఆర్ ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ అనేది ఏం లేదు. అట్లాంటప్పుడే మీకు వాళ్ళు వాళ్ళ ఈ ఒక ఇష్యూ షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తారు అండ్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ హియరింగ్ మీ చెప్పే ఇన్ఫర్మేషన్ వింటారు. ఓకే, ఈ పర్సన్ గుడ్ పర్సన్ అని మీకు వాళ్ళకి అనిపిస్తే మీకు ఈ పెనాల్టీ ఏం ఉండదు. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే పెద్ద పెద్ద మిస్టేక్ చేయకండి. పెద్ద మిస్టేక్ చేస్తే మీకు ఈ పెనాల్టీ అనేది కంపల్సరీ పడుతుంది. చిన్న చిన్న మిస్టేక్ చేస్తే పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ 127. సెక్షన్ 127 లో ఏం చెప్తారంటే, ఈ జిఎస్టీ ఆఫీసర్ ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చినారో సర్టెన్ కేసెస్ లో వాళ్ళు పెనాల్టీని ఇంపోజ్ చేసుకోవడానికి. ఆ సర్టెన్ కేసెస్ ఏవనేది అక్కడ చెప్తారు. ఆల్రెడీ మీకు చెప్పినా కదా సార్, పైన అఫెన్సెస్ 21 అఫెన్సెస్ అని చెప్పినావు, దాని తర్వాత ఇంకో 4 చెప్పినా, ఇంకో 4 చెప్పినా, అట్లా అన్ని అఫెన్సెస్ చెప్పినా కదా. అంటే అన్ని అఫెన్సెస్ చెప్పిన తర్వాత కూడా మనం కొత్త అఫెన్సెస్ ని మనం క్రియేట్ చేస్తామన్న భయంతో వాళ్ళకి పవర్ ఇచ్చుకున్నారు. ఆ పవర్స్ లో ఏం చేస్తారంటే, ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ కొన్ని అఫెన్సెస్ వాళ్ళు ఇవి అఫెన్సెస్ గా ట్రీట్ చేస్తే మనకి ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి తర్వాత మీకు పెనాల్టీ వేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అసెస్మెంట్ ఆఫ్ నాన్ ఫైలర్ ఆఫ్ రిటర్న్స్. మనం నాన్ ఫైలింగ్ రిటర్న్స్ గురించి ఏం మాట్లాడలేదు పైన. అసెస్మెంట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ గురించి ఏం మాట్లాడలేదు. సమ్మరీ అసెస్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇట్లా ఇక్కడ మనం ఏవైతే అక్కడ పైన మాట్లాడని ఉన్నావో వాటికి సంబంధించి ఇక్కడ చూసుకుంటాం. ఇక్కడ ఏదైతే పెనాల్టీ వేసాడో ఆ పెనాల్టీ వేసే ముందర ఆ అసెస్సీకి కంపల్సరీ ఒక ఆపర్చునిటీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ సెక్షన్ 127 ప్రకారం వితౌట్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ పెనాల్టీ అనేది ఏవి చేయకూడదు. ఒకవేళ అఫెన్సెస్ కవర్ చేయకుంటే, అఫెన్సెస్ కవర్ చేస్తే అఫెన్సెస్ ప్రకారం మనకి వెళ్ళిపోతుంది. లైక్ 10% ఆఫ్ ట్యాక్స్, 100% ఆఫ్ ట్యాక్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇంతవరకు అవి కంపల్సరీ పెనాల్టీ ఉంటే కంపల్సరీ పెనాల్టీ పడిపోతుంది. అప్ టు పెనాల్టీ ఉంటే మీ రిలేషన్ ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ పవర్ టు వేవ్ పెనాల్టీ ఆర్ ఫీజ్ ఆర్ బోత్. సెక్షన్ 128 ప్రకారం మీకు పెనాల్టీ వేసిన నేను కట్టనని క్లయింట్ కూర్చున్నాడు, జిఎస్టీ ఆఫీసర్ కట్టమని చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి కంప్లీట్ వే ఆఫ్ ఇంట్రెస్ట్, కంప్లీట్ వే ఆఫ్ పెనాల్టీ, కంప్లీట్ వే ఆఫ్ లేట్ ఫీ అన్నా అనుకోండి, జిఎస్టీ ఆఫీసర్ మనం ఏం అడగడానికి లేదు. ఒకవేళ మేము ఆల్రెడీ పే చేసింటే ఎట్లా సార్ అంటే, మీరు ఆల్రెడీ పే చేసింటే మర్చిపోండి. ఇక్కడ ప్రొవిజన్స్ ఏమున్నాయంటే, మీరు పే చేయకుంటే మీ వే ఆఫ్ చేస్తారు, పే చేసింటే మీరు మర్చిపోవాలి. అన్ని కేసెస్ లో వాళ్ళు పెనాల్టీని వేవ్ చేస్తారు అంటే లేదు. సెక్షన్ 122, 123, 125 ఈ 3 సెక్షన్ చెప్పినా చూడండి. 124 చెప్పలే. 124 లో మనం ఏం మాట్లాడుకున్నాం, లైక్ స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పినాం కదా. స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేసే దగ్గర ఒకవేళ మనం స్టాటిస్టిక్స్ ని ప్రొవైడ్ చేయకుంటే
కంపల్సరీ మనం పే చేయాల్సిందే పెనాల్టీ. అవి వే ఆఫ్ ఏం చెయ్యరు, రెగ్యులర్గా స్టాటిస్టిక్స్ ఎవరిని అడగరు. సో దానికోసం పెనాల్టీ తీసేయాలి, పెనాల్టీ పెట్టాలి అనేది ఏం పెట్టలేదు. పెనాల్టీ పెట్టాలనేది ఒకటి చెప్పినా కానీ పెనాల్టీ తీసేయాలనేది ఏం లేదు. ఆల్రెడీ జిఎస్టీ వాళ్ళే మంత్లీ వాళ్ళు ఎంతకు వస్తుంది ఎంత లేదని వాళ్ళే చూసుకోవాలి. జిఎస్టీ స్టాటిస్టిక్స్ ని మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనతోనే సపరేట్ గా స్టాటిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అడగరు ప్రస్తుతానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడగలేదు కాబట్టి అందుకోసమే 124 పెనాల్టీని వే ఆఫ్ చేసే పవర్ ఏం లేదు. హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. బాయ్ బాయ్.